ఫ్రెండ్స్ ఇవి 5 కేజీలు అండి. తొక్కతోని 5 కేజీలు అనమాట. 5 కేజీలు రొయ్యలు ఒలిపిస్తే ఎన్ని వచ్చాయని తెలుసండి. 2 కేజీల 300 వచ్చేయండి పప్పు. అంటే మనకి కేజీకి 400 గ్రాములే పప్పు వచ్చింది చూడండి. మళ్ళీ ఇవన్నీ తీయాలి, ఇవన్నీ రొయ్యలు తీయాలి. వాళ్ళు ఒలిసి ఇచ్చేస్తారండి. ఈ లోపల ఇదిగో చూసారా, ఈ నరాలు ఏవి తీయరు, ఒలిసి మాత్రం ఇచ్చేస్తారు, నరాలు తీయరు కూడాను. మనం నరాలన్నీ తీసుకోవాలి. ఈ పచ్చడికి అయితే ఇవి అయితే పచ్చడికండి. ఇగో ఇంకా వాళ్ళే అన్నీ తెచ్చుకున్నారు కాబట్టి మనకి ఇంకేమి లేదండి. వాళ్ళ ముందే మరి కాటా వేసాను. రొయ్యలు 2 కేజీల 300 వచ్చింది. అంటే వాళ్ళు 5 కేజీలమ్మ ఒలిపించాము అని చెప్పారు. అయితే సరే అండి మీకు చూపిస్తానని చెప్పేసి అవన్నీ కాటా వేసి చూస్తే 2 కేజీల 300 వచ్చాయండి. అంటే చూసుకోండి, కేజీకి 400 మాత్రమే రొయ్యల పప్పు వస్తుందండి. 300 మళ్ళీ రొయ్యలు 300 ఒలిస్తే 400 గ్రాములు పప్పు.